మీ ఊర్లో సమస్యలు ఏమున్నాయి? మస్తు ఉన్నాయి. చెప్పండి, అదే చెప్పండి. ఇక ఈ కాలువలు సాపు లేవు, ఉమ్. సరిగ్గా లైట్ పడాయి ఆడాడ. ఇప్పుడు కాలువలు ఎప్పటి నుంచి సాప్ లేవు? ఇప్పుడు సర్పంచ్ అది మన ఎలక్షన్ అయిన నుంచి లేవు. ఎలక్షన్ నుంచి దానికన్నా ముందు నుంచి ఉన్నాయి. ఎంత సాపు ఉండే ఉమ్. అప్పుడు ఇట్లా ఉండే, కాకపోతే జర మంచిగా ఉండే. ఉమ్. పథకాలు బాగా లేవు. ఉమ్. ఆ. పథకాలు అసలు బాగాలేవు. పథకాలు అస్సలు బాగాలేవు, ఒక్కటి అమల్లో లేవు. ఉమ్. అదే 6 హామీలలో ఉచిత పథకం అది ఇదైంది కదా, కరెంటుది. కరెంట్ ఒక్కటి బాగున్నది. ఆ. బస్సు ఫెయిల్ ఉన్నది. ఉమ్. బస్సు ఫెయిల్. ఫెయిల్ ఉన్నది. ఉమ్. ఎందుకంటే మా పల్లెటూళ్ళలో మొన్న వచ్చింది బస్సు, ఉమ్. మేము ఎక్కడ పోము. ఉమ్. మిగతా సమస్యలు ఏం లేదు, రైతులకు కరెక్ట్ చేస్తే అయిపోయాయి. ఇక ఉమ్. ఈడ రైతుది ఒక్కటి సమస్య ఒకటి రాలేదు ఇంకా. ఆ, ఇంకా అంటే అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ఇంకా చేస్తారేమో అనే నమ్మకం ఏమన్నా ఉందా మీకు? అంటే చెప్పిండు కదా సార్, ఉమ్. ఫస్ట్ చెప్పిండు కదా. ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షలు చేసిండు, ఉమ్. అందరికి చేయలే కదా. ఉమ్. ఇప్పుడు 2 లక్షలు చెప్పిండు, అందరు కాలేవు. ఉమ్. ఇప్పుడు కానోళ్ళు పరిశాన్ ఉన్నారు. అది కొంతమంది కానీ కొంతమంది కాలేదు. చారనా పర్సెంట్ అయింది, 12% కాలేదు.